నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అయితే ఇంకా లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. స్టార్ హీరో అన్న పదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చాడు ఎన్టీఆర్. ప్రజెంట్ ఉన్న స్టార్ హీరోలందరూ ఒక హిట్ ఇస్తే 4 ఫ్లాప్లు ఇస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలు అందించాడు తెలుగు ఇండస్ట్రీకి. అరవింద సమేత మూవీ వరకు రీజనల్ ఫిలిమ్స్ తోనే అదరగొట్టిన ఎన్టీఆర్ RRR మూవీతో తొలిసారిగా పాన్ ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టాడు. మల్టీ స్టారర్ మూవీ అయినా పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి పేరు దేశమంతా మారుమోగుతున్న తన యాక్టింగ్ తో ఓన్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. భీమ్ క్యారెక్టర్ లో తన యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ ని మెప్పించాడు. RRR మూవీ విజయంతో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. RRR సినిమా విజయం అందించిన బూస్టప్ తో అదే ఊపులో మరో పాన్ ఇండియా సినిమా చేశాడు. కొరటాల శివ డైరెక్షన్ లో విజువల్ వండర్ గా తెరకెక్కిన మూవీ దేవరా. ఈ సినిమాతో మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఎన్టీఆర్. కంటెంట్ తో సంబంధం లేకుండా కేవలం ఎన్టీఆర్ కటౌట్ పని ఆడిన సినిమా దేవరా. టాక్ తో సంబంధం లేకుండా కేవలం ఎన్టీఆర్ స్టార్డమ్ తోనే బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. టాలీవుడ్ చరిత్రలో పాన్ ఇండియన్ మూవీస్ లో దేవరా పెను సంచలనం. ఉత్తి పుణ్యానికి అనవసరమైన ట్రోలింగ్ ఫేస్ చేసింది, తీవ్రమైన నెగిటివిటీ ఎదుర్కొంది. RRR మూవీలో రామ్ చరణ్ తో కలిసి నటించడం, యాక్టింగ్ లో మంచి పేరు సంపాదించడమే ఎన్టీఆర్ చేసిన తప్పు. RRR మూవీ తర్వాత రామ్ చరణ్ చేసిన ఆచార్య మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మిగిలిపోవడంతో ఎన్టీఆర్ నటించిన దేవర మూవీని కూడా ఫ్లాప్ చేయాలని చేసిన కుట్ర అది. అయితే ఆ ట్రోలింగ్ అండ్ నెగిటివిటీ సినిమాని కొంతవరకు నిలువరించగలిగాయి, కానీ సినిమా విజయాన్ని మాత్రం ఆపలేకపోయాయి. రివ్యూలన్నీ పూర్తి నెగిటివ్ గా పడ్డా మౌత్ టాక్ మాత్రం పూర్తి పాజిటివ్ గా స్ప్రెడ్ అయింది. దాంతో ఈ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లే వచ్చాయి. ఎంతవరకు అంటే ఏకంగా సలార్ కల్కి వసూళ్లని దాటి హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాల లిస్టులో బాహుబలి RRR తర్వాతి స్థానంలో నిలబడింది దేవరా. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ అండ్ రికార్డ్స్ అవి. ఎందుకంటే ఫ్లాప్ టాక్ ఆ రేంజ్ లో స్ప్రెడ్ అయింది. మరి రిలీజ్ కి ముందు, రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ మొత్తం దేవర మేనియాతో ఊగిపోయింది. ఈ సినిమాని పేరుకే పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేశారు, కానీ మూవీ టీం ఎక్కడ కూడా పాన్ ఇండియా సినిమాగా ప్రమోట్ చేయలేదు. కేవలం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తీసి వాళ్ళకి ఆదాయం వచ్చేలాగా బిజినెస్ చేసుకుని సినిమాని గాలికి వదిలేశారు. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అని కేవలం తన క్రేజ్ మీదనే ఈ సినిమాని రిలీజ్ చేశారు. ప్రమోషన్లు ఇంకా బాగా చేస్తుంటే, అంటే సినిమా రేంజ్ కి తగ్గట్టుగా ప్రమోషన్లు చేస్తుంటే సినిమా రిజల్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ప్రమోషన్లు లేకపోయినా ట్రోలింగ్ అండ్ నెగిటివిటీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఎన్టీఆర్ తన స్టార్ ఇమేజ్ తోనే ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేశాడు. ఇప్పుడు మరోసారి దేవర మేనియా స్టార్ట్ అయింది. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్ళింది దేవరా. ప్రజెంట్ ఇప్పుడు జపాన్ లో రిలీజ్ కి రెడీ అయింది దేవరా. ఏ హీరోకి లేనంత పాపులారిటీ జపాన్ లో ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమే ఉంది. అంటే RRR మూవీ కంటే ముందే ఎన్టీఆర్ సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యాయి అండ్ హిట్ కూడా అయ్యాయి. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది జపాన్ లో. దాంతో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక చేసేదేమీ లేక మూవీ టీం ఈ దేవర సినిమాని జపాన్ భాషలోకి కన్వర్ట్ చేసి ఈ నెల 28న చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అక్కడ దేవర ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎన్టీఆర్ కూడా వెళ్ళాడు. అక్కడికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక అదర్ లాంగ్వేజ్ హీరోకి ఈ రేంజ్ లో ఘనస్వాగతం లభించడం చరిత్రలో ఇదే తొలిసారి. వారి అభిమానానికి, ఆతిథ్యానికి లొంగిపోయిన ఎన్టీఆర్ ఆనందంతో ఆయుధ పూజ సాంగ్కి డాన్స్ వేశాడు. అది కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కి బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు జపాన్ లో ఎక్కడ చూసినా కూడా దేవర గురించే మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ పడింది. రీసెంట్ గా ప్రివ్యూ స్క్రీనింగ్ జరిగింది. అక్కడ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా పూర్తి పాజిటివ్ రివ్యూలే ఇచ్చారు. సూపర్ ఎక్స్ట్రాడినరీ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఊపు చూస్తుంటే ఈ సినిమాకి డే 1 భారీ రికార్డ్సే పడేలా ఉన్నాయి. RRR అండ్ సలార్ మూవీస్ టాప్ లో ఉన్నాయి అక్కడ. మరి ఆ సినిమాల రికార్డ్స్ ని బీట్ చేస్తుందా లేదా అనేది తెలియాలంటే ఇంకో 3 రోజులు ఆగాల్సిందే. మరి ఈ దేవర సినిమా జపాన్ లో డే 1 ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరోసారి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.